ఏజ్డ్ అని తెలిసి ఉంటుంది. వీడియోలు చేస్తూ ఉంటాడు ఫ్యాక్ట్స్ కంటెంట్ పైన, జనరల్ ఇష్యూస్ పైన. సో రీసెంట్గా నా అన్వేషణ పైన ఈ కాంట్రవర్సీ గురించి ఒక వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో చూసిన నా అన్వేషణ ఆ వీడియో తీయకపోతే 2026లో నీకు సినిమా ఉంటుంది, నిన్ను 2026లో టార్గెట్ చేస్తాను, తీస్తే మంచిది, లేకపోతే నిన్ను వదిలే ప్రసక్తి లేదన్నట్లుగా కూడా వార్నింగ్ ఇస్తా ఉన్నాడు. నేను అమ్మాయిల హక్కుల కోసం, స్వేచ్ఛ కోసం పోరాడాను, నేను ఒక పోరాట యోధుణ్ణి, స్వాతంత్ర సమర యోధుణ్ణి, విప్లవకారుణ్ణి అంటూ కూడా ఇవేవో మాట్లాడుతూ ఉన్నాడు. అమ్మాయిలను ఎవరైతే ఈ మధ్య కాలంలో అంత వల్గర్గా చూపించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది నా అన్వేషణనే. అమ్మాయిలను ఆట బొమ్మలుగా చూసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే నా అన్వేషణే. అటువంటి అన్వేష్ తాను అమ్మాయిల హక్కుల కోసం, అమ్మాయిల స్వేచ్ఛ కోసం పుట్టిన ఒక కారణ జన్ముడిలాగా తను చెప్పుకుంటున్నాడు. అంటే ఏ ఎండ కాగొడుగు పట్టే రకం వీడు ఊసర వెళ్ళి, అంటే బెదిరిస్తే ఎంతమందినని బెదిరిస్తాడు. 100 వీడియోలు చేశారు నీకు వ్యతిరేకంగా, వాళ్ళందరినీ కూడా ఇలాగే బెదిరిస్తావా? నీ తరం కాదు. నువ్వు ఇంకా నీ తప్పు తెలుసుకొని నీ దారిలో నువ్వు వీడియోస్ చేసుకుంటూ వెళితే నీకు సబ్స్క్రైబర్స్ వస్తారు, ఫాలోవర్స్ వస్తారు. లేదంటే నీ పతనం అయితే మొదలైంది, అది ఎండ్ అవుతుంది. అర్థం చేసుకో.